లక్షద్వీప్ తీరంలో కనిపించే రంగురంగుల పగడపు దిబ్బల కారణంగా అది ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా నిలిచింది. ఒకప్పుడు అక్కడ ఇలాంటి దిబ్బలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటి ఉనికికే గ్లోబల్ వార్మింగ్ ముప్పు ఏర్పడింది. 1998 నుండి 2022 సంవత్సరాల మధ్య లక్షద్వీప్లో పగడపు దిబ్బలు 37.24% నుండి 19.6%కి తగ్గాయని డైవర్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం తెలిపింది. గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలు భూమిపైనే కాదు, మహాసముద్రాలలో కూడా కనిపిస్తున్నాయి. పెరుగుతున్న సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, బలమైన అలలు పగడపు దిబ్బలు ధ్వంసమయ్యేందుకు కారణమవుతున్నాయి. 1998 నుండి భారతదేశంలోని లక్షద్వీప్లోని 50% పగడపు దిబ్బలు కనుమరుగయ్యాయని 24 సంవత్సరాల అధ్యయనంలో తేలింది. ప్రపంచ స్థాయిలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పగడపు దిబ్బల అదృశ్యం మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థ, సహజ సమతుల్యత, పర్యావరణ వ్యవస్థ మనుగడకు కూడా సంబంధించిన ఆందోళనకర అంశంగా చెబుతున్నారు. పగడాలు అనేవి మృదువైన సముద్ర జీవులు. ఇవి దాదాపు 1 అడుగు ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ జీవులు తమ నివాసం కోసం నీటిలో గూళ్లు నిర్మించుకుంటాయి. క్రమంగా అలాంటి అనేక గూళ్లు కలిసి రంగురంగుల పగడపు దిబ్బలను ఏర్పరుస్తాయి. పగడపు దిబ్బలతో కూడిన ద్వీపాలు కూడా ఏర్పడ్డాయి. ఇవి ఏర్పడటానికి 1000 సంవత్సరాలు పడుతుంది. అలాంటి అద్భుతాలను కేవలం రోజుల్లో నాశనం చేస్తున్నారు మనుషులు. పర్యావరణానికి తలకొరివి పెడుతూ సహజ వనరులను నాశనం చేసి పారేస్తున్నారు. ఇదే ఇప్పుడు పెద్ద విషాదం.